గురువులే రాజకీయాలు చేస్తూ స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నారక్కడ. కులాల కుమ్ములాటల్ని పెంచి ప్రోత్సహిస్తూ తమ తప్పులు బయటకు పొక్కకుండా చూసుకునే పనిలో పడ్డట్టు కనిపిస్తున్నారు సోకాల్డ్ ప్రొఫెసర్లు. వారి ప్రమేయంతో జరిగిన రిక్రూట్మెంట్ల సందర్భంగా జరిగిన అవకతవకలు బయటపడకుండా చూసుకోవటానికి విద్యార్థి సంఘాలను అడ్డం పెట్టుకుని పాలిటిక్స్ చేసేస్తున్నారు. పోనీ వారు నియమించిన ఫ్యాకల్టీ చదువులకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అదీ లేదు. సదరు సిబ్బంది క్లాస్ రూమ్స్లో కనపట్టమే గగనం. అసలక్కడ ఈ పరిస్థితికి కారణమేంటి? యువతిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన తెలంగాణ యూనివర్సిటీలో కుల రాజకీయాలు రాజ్యమేంటున్నాయి. విద్యార్థి సంఘాలను పావులుగా వాడుకుంటూ తమ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలతో విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నారు సిబ్బంది. అటు ప్రొఫెసర్లు, ఇటు స్టూడెంట్స్, యూనియన్ ప్రతినిధులు కలిసి వర్గాలుగా చీలిపోయి ప్రతి విషయంలో కులాల లెక్కలేసుకుంటూ ఆధిపత్యం కోసం జరుపుతున్న పోరాటాలతో చదువు చట్టుబండలవుతూ యూనివర్సిటీ ఏర్పాటు లక్ష్యమే నీరుగారిపోతోంది. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడిన యూనివర్సిటీలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన సిబ్బంది ఆ విషయాన్ని వదిలేసి ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉండడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడిపోతోంది. ప్రస్తుతం క్యాంపస్లో ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి క్యాస్ట్ బేసిస్లో 2 గ్రూపులుగా విడిపోయారు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్లు తయారవుతోంది పరిస్థితి. టీయూకు ఫుల్ టైం వీసీ రిజిస్ట్రార్లు లేరు. ఇన్ఛార్జీలే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడంతో వారి మాటలకు వాల్యూ లేకుండా పోతూ యూనివర్సిటీ కుల రాజకీయాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై ప్రతి విషయంలో అవినీతి అక్రమాలు కామన్ గా మారిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిక్రూట్మెంట్ల దగ్గర నుంచి సీట్ల కేటాయింపు వరకు అన్నిట్లో అవినీతి రాజ్యం వెళ్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ యూనివర్సిటీలో 2012లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ సందర్భంగా అనేక అవకతవకలు జరిగాయని పెద్ద దుమారమే రేగింది. దానిపై విచారణకు ప్రభుత్వం 2 మెన్ కమిటీని కూడా నియమించింది. రిక్రూట్మెంట్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీఆర్ఎస్ సర్కారు కూడా హెచ్చరించింది. అదలా ఉంటే అప్పట్లో ప్రభుత్వం వేసిన 2 మెన్ కమిటీ రిక్రూట్మెంట్లలో అనేక అవకతవకలు జరిగినట్లుగా తేల్చిందట. భర్తీలో దాదాపు 60% తప్పుడు రిక్రూట్మెంట్లు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని తెలుస్తోంది. అయితే ఈ నివేదిక బయట పెట్టకుండా రాజకీయ ప్రోద్బలంతో అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే ఇంటర్నల్ రాజకీయాలతో తమ బండారం ఎక్కడ బయటకు పొక్కుతుందో అని ప్రత్యర్థుల్ని భయపెట్టడానికి స్టూడెంట్ యూనియన్స్ ను ముందు పెట్టుకుని తతంగం నడిపిస్తున్నారట సదరు అధికారులు. రిక్రూట్ అయిన ఫ్యాకల్టీలో చాలా మందిని అనర్హులుగా ఉన్నట్లు తేల్చింది 2 మెన్ కమిటీ. అయినా సంబంధిత బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. కొత్తగా అపాయింట్మెంట్ అయిన వారిలో చాలా మంది తరగతులకు వెళ్లి పాఠాలు చెప్పిన పాపానే పోవడం లేదట. మరోవైపు ప్రొఫెసర్లతో పాటు విద్యార్థి సంఘాలు కూడా సందట్లో సడేమి అన్నట్లు తమ పనులు కానిచ్చేసుకుంటున్నాయంట. వర్సిటీ ఆధిపత్యం చెలాయించే వర్గానికి అనుకూలంగా ఉన్న విద్యార్థి నాయకులు తాము సూచించిన వరకు అవుట్ సోర్సింగ్ జాబులు ఇప్పించుకుంటూ వారి వ్యాపారం వాళ్లు చేసేసుకుంటున్నారంట. అలాగే అర్హత లేకున్నా చాలా మంది పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో పనిచేసిన ఒక వీసీ హయాంలోనే వివాదానికి కారణమైన రిక్రూట్మెంట్ జరిగాయి. ఆ టైంలోనే సెంట్రల్ లైబ్రరీ, కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ భవనాల నిర్మాణం జరిగింది. వాటి విషయంలోనూ పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారి అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే మరి, ఈ యూనివర్సిటీకి పూర్తి స్థాయి వీసీ రిజిస్ట్రార్ లేరు. ఇన్ఛార్జీల మాట చెల్లుబాటు కాదు. నిలదీసి అడిగేవారు లేకపోతే ఇక అక్రమాలకు అంతేముంటుంది?